రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ డబ్బుల చెల్లింపులు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా కొందరికి అందలేదు. ఓ రైతుకు ప్రభుత్వం విడుదల చేసిన 1,31,000 రూపాయలు బ్యాంకు లెక్కల్లో లేని ఘటన బయటకు పోకింది. ఇప్పటికే బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 3,000 మంది రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల నిర్లక్ష్యం కర్షకుల పాలిట శాపంగా మారుతోంది. మహారాష్ట్ర బ్యాంకు ఉదాసీన వైఖరితో అర్హులైన వందలాది మంది రైతులకు రుణమాఫీ సొమ్ము అందకుండా పోయింది. బాధిత రైతులు ఆందోళనలు, నిరసనలకు దిగినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ 27న జైనద్ మండలం పెండల్వాడ రైతు బేర అవినాష్ పేరిట మహారాష్ట్ర బ్యాంకు జైనద్ బ్రాంచిలో జమ చేసిన 1,31,000 రూపాయలు మాయమైన ఘటన తాజాగా వెలుగు చూసింది. రుణమాఫీ వర్తించదని వ్యవసాయ శాఖ అధికారులు ఆధారాలు చూపిస్తుంటే బ్యాంకు సిబ్బంది డబ్బులు రాలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు ఎవరు మాయం చేశారనే రైతు గోడును పట్టించుకునేవారే కనిపించడం లేదు. నాకు మహారాష్ట్ర బ్యాంకులో 1,31,000 రూపాయలు డిపాజిట్ అయినాయి. తర్వాత బ్యాంకులో చూస్తే అక్కడ డబ్బులు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వ్యవసాయ అధికారి దగ్గరికి పోతే బ్యాంక్ వాళ్ళకి తెలుసు అంటున్నారు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి పోతేనేమో వ్యవసాయ అధికారుల దగ్గరికి పోమంటున్నారు. ఎక్కడికి పోయినా పరిష్కారం అనేది లేదు. ఎవరు తిన్నారు అనేది ఎక్కడ తెలుస్తలేదు. ఇది బ్యాంకు వాళ్ళ అవినీత్యా, మరి వ్యవసాయ అధికారుల అవినీత్యా అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆదిలాబాద్ లో బ్యాంకు సిబ్బంది అప్పు వసూలు పేరిట చేసిన జులుంతో బేల మండలం రేణిగూడకు చెందిన జాదవ్ దేవరావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గిమ్మ, జైనద్, ఆదిలాబాద్, తలలమడుగు, గుడిహత్నూర్ బ్రాంచీల్లో దాదాపుగా 3,000 మందికి లెక్క ప్రకారం రావాల్సిన రుణమాఫీ రాకపోవడానికి మహారాష్ట్ర బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమని తేలింది. సరిచేయాల్సిన యంత్రాంగం పట్టించుకోవడం లేదు. బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా మాటలతో సరిపెట్టడం తప్పితే న్యాయం చేసే ప్రయత్నం కనిపించడం లేదు. పెండలవాడకు చెందిన రైతు యొక్క రుణమాఫీ డబ్బులు 1,31,078 రూపాయలు 27 డిసెంబర్ 2024 తారీఖు రోజు మహారాష్ట్ర బ్యాంక్ జైనత్ బ్రాంచ్కు పంపడం జరిగింది. క్రెడిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా యూటీఆర్ నంబర్ కూడా జనరేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం తప్పిదం లేదు. ప్రభుత్వం డబ్బులు పంపించింది, రెమిటెడ్ అయిపోయినాయి. ఆల్రెడీ యూటీఆర్ నంబర్ ఉన్నది, తారీఖుతో డేట్తో సహా ప్రభుత్వం డబ్బులు వేసింది ఉన్నది. ఇక్కడ ఒకవేళ డీబీటీ ఫెయిల్ కేసు అయినా, ఒకవేళ డబ్బులు పడకపోతే మనకు డీబీటీ ఫెయిల్ అని చెప్పి అప్డేట్ అవుతుండే సైట్లో. అది ఇప్పటివరకు అప్డేట్ కాలేదని అన్నప్పుడు ఇది బ్యాంకర్ విషయంలో తప్పిదం జరిగిందన్నది విచారించి ఏదో న్యాయం చేస్తాం. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించనట్లు ప్రభుత్వం కరుణించిన బ్యాంకర్లు సహకరించకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతుంది. మొండి బకాయిలను వసూలు చేయడానికి బ్యాంకర్లు చూపిస్తున్న ఆసక్తి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రైతు రుణమాఫీని ఖాతాల్లో జమ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలితంగా ఇలాంటి రైతుల బతుకు దయనీయంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.